హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది షో ఆన్ ది గో. ఈరోజు మనం విజిట్ చేయబోయేది విభూతి వాటర్ ఫాల్స్. మురుడేశ్వర్ నుంచి స్ట్రేట్గా విభూతి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడండి, మధ్యలో రివర్ అనమాట. ఎంత అందంగా ఉంది చూడండి. అన్నవర్ దగ్గర అసలు వేరే లెవెల్ వ్యూ. మేము బోటింగ్ కూడా చాలా ఆసమ్ ఎక్స్పీరియన్స్ చేసినాం. సూపర్ వ్యూ, నాకైతే చాలా బాగా నచ్చింది. వచ్చేసినాం విభూతి వాటర్ ఫాల్స్. రావడానికి మాత్రం చాలా కష్టపడినాం. దట్టమైన ఫారెస్ట్ అనమాట, చాలా లోపలికి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ బండి పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకొని. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, అది 700 మీటర్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. చూడండి, మెట్లలా ఉన్నాయి మొత్తం. చూడండి ఎట్లున్నాయి అవి మొత్తం పొరలుగా. వాగులు కింద వాగుల్లా కూడా ఉన్నాయి. కానీ నేచర్ మాత్రం ఫెంటాస్టిక్. అసలు ఇంత ఫారెస్ట్ దట్టమైన అడవిలో మాత్రం నడుచుకుంటూ అలా వెళ్తుంటే వేరే లెవెల్ కిక్. అసలు మనం జీవితంలో కొన్నిసార్లు ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంత దూరం వచ్చి హైదరాబాద్కి ఇట్లా ఒక డిఫరెంట్ వరల్డ్లో మనం ఉండి ఇంత గానం ఎక్స్పీరియన్స్ చేసి ఒక పీస్ ఆఫ్ మైండ్ సెట్ అనేది మనకి అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి, చిన్న ఉంది రోడ్డు. లోపలికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి. సౌండ్ అయితే చిన్నగా వస్తుంది లైట్గా. వెళ్దాం. విజిటర్స్ అయితే చాలామంది ఉన్నారు. చూసుకున్నాడు వాళ్ళ రాళ్ళు రప్పలు ఉన్నాయి, చాలా షార్ప్గా ఉన్నాయి అవి కూడా. ఇది ఎంత నడిచే వరకు దోలు తీరిపోతుంది. కొంచెం స్టెప్ వైజ్ కాబట్టి ఆయాసం కూడా అనిపిస్తుంది. చాలా కష్టపడు నడవాలి, తప్పదు. మనం ఒక అందమైన ప్లేసెస్ని చూడడానికి, ఆస్వాదించడానికి కొంచెం స్ట్రగుల్ పడాలి కదా. అలా చూడండి, వేరే లెవెల్ వ్యూస్ అనమాట. రోడ్డు చిన్న మరీ సందులాగా తయారైంది. చూసి వెళ్ళాలి, ఇంకా చార్పు. వ్యూ మాత్రం అదిరింది. ఇది గోకర్ణకు చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. వావ్, వేరే లెవెల్ వ్యూ. ఇలా పక్కన చూసుకుంటూ వెళ్తుంటే మాత్రం మనకి ఎంతగా నడిచినట్టు అనిపించదు, కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కడగల చెత్త మాత్రం అసలు వేయకూడదు. డస్ట్బిన్స్ ఉన్నాయి ఇక్కడ, కావాలంటే డస్ట్బిన్స్లో వేయచ్చు. మనమే మన పర్యావరణాన్ని నాశనం చేస్తాం ఇట్లా ఎక్కడ అక్కడ బాటిల్స్ వేసి, ప్లాస్టిక్ వేసి. అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు. రాళ్ళు రప్పలు, వీటి మధ్యలో ఉంది జలపాతం, వాటర్ ఫాల్. బోర్డు మీద రాస్తుంది. దగ్గరకు వచ్చేసినాం ఆల్మోస్ట్. దగ్గరకు వచ్చేసినాం. చూడండి, ఇది కింది భాగం అనమాట. వాటర్ ఫాల్స్ కిందిది సైడ్. వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాం. చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే. ఎట్లా ఉంటుంది చూడండి.
వావ్, విభూతి వాటర్ ఫాల్స్ ఆసమ్, వేరే లెవెల్ అసలు. చాలా అంటే చాలా అందంగా ఉంది, సూపర్. వావ్, ఫెంటాస్టిక్. చాలామంది అక్కడ స్నానాలు చేస్తున్నారు, మంచిగా ఈత కొడితే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా ఈత కొడాలనిపిస్తుంది, నేను కూడా వెళ్ళాలి. అబ్బా, ఇంత అందమైన ప్లేసా! వావ్. ఇట్లా వీళ్ళకి రావడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇదంతా. ఆ బైక్ మీద అలా ఆ అడవిలో ట్రావెల్ చేసుకుంటూ రావడం, ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇంత అందమైన ప్లేస్ని చూడడం, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇంత పైనుంచి వస్తుందో చూడండి వాటర్. ఇంకా వివిధ వాటర్ ఫాల్స్ చేసినాం. మళ్ళీ రిటర్న్ టు గో బ్యాక్ టు గోకర్ణ. గోకర్ణ వీడియో స్టార్ట్ చేయాలి. గోకర్ణ చాలా బీచ్లు కవర్ చేయాలి, టెంపుల్ విజిట్ చేయాలి, ఇలా చాలా ఉన్నాయి. ఏదేమైనా కానీ రోడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మాకు వేరే లెవెల్ అనిపించింది. ఈ దట్టమైన అడవులలో చాలా చల్లగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తక్కువ ట్రాఫిక్ తోటి అలా బైక్ మీద వెళ్తుంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.